టీడీపీ, వైసీపీ కోర్టులో ఏ విషయం గురించి కొట్లాడుకుంటున్నాయో ఎవరికీ తెలియడం లేదు. ఎవరి సోషల్ మీడియాల్లో వాళ్ళు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు అనేక కథనాలను ప్రచారం చేసుకుంటూ పోస్టులైతే పెడుతున్నారు. టీడీపీ కోరిక మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి ఆర్డర్స్ ఇచ్చారు. దేశంలో ఎక్కడా లేనిది ఇక్కడే ఆ ఆర్డర్ ఇచ్చారు. ఇందుకు అదేంటంటే పోస్టల్ బ్యాలెట్. పోస్టల్ బ్యాలెట్ ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల విధులకు వెళ్లబోతూ ఉన్నారు. వీళ్లు ఎన్నికల విధులకు వెళ్తారు కాబట్టి వీళ్లు ఓటేసే పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ల కోసం పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారు. అంటే సాధారణ ప్రజలంతా ఈవీఎంల్లో ఓటేస్తే ఎన్నికల విధులకు వెళ్లే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఇస్తారు. ఆ బ్యాలెట్ కు వాళ్ళు ఒక ఫార్మెట్ సబ్మిట్ చేస్తారు. అది తిరిగి ఇచ్చేటప్పుడు గెజిటెడ్ సంతకం, ముద్ర, సీల్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. దాని మీద సంతకం ఉంటే వాళ్ళు వేసిన ఓటు చెల్లుబాటు అవుతుంది. కొన్ని చోట్ల సంతకం లేకపోవడం, స్టాంప్ లేకపోవడం జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్స్ ఇవ్వాల్సింది కూడా గెజిటెడ్ ఆఫీసర్. ఆయన కూడా ఎన్నికల విధుల్లోనే ఉంటాడు. ఒకవేళ ఆయన టైంకి అందుబాటులో లేనప్పుడు వీళ్ళు ఆ పోస్టల్ బ్యాలెట్స్ మీద స్టాంప్స్ వేసి అక్కడ ఉంచేయొచ్చు. అలా ఉంచేస్తే వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది అని అలా ఉంచరు. ఇప్పుడు అక్కడ ఎన్నికల అధికారి లేకపోవడం, సంతకం, సీలు, స్టాంప్ వంటివి లేకుండా బ్యాలెట్ పేపర్స్ తెచ్చి ఓట్లు వేసేశారు. రూల్స్ ప్రకారం ఈ ఓట్లు చెల్లవు. గత ఎన్నికల్లో కూడా అలాంటివి చెల్లని ఓట్లుగా 50 నుంచి 60 వేల వరకు ఉండిపోయాయి. అయితే అధికారులు చేసిన తప్పుకు ఓటర్లను ఎందుకు తప్పుబట్టాలి, వాళ్ల ఓట్లను ఎందుకు చెల్లనివిగా ఉంచేయాలి అనే ఉద్దేశ్యంతో టీడీపీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులంతా మొత్తం టీడీపీకే ఓట్లు వేసేశారు అని నమ్మింది టీడీపీ. అందుకే ఈ తప్పుల వలన ఆ ఓట్లు పక్కకు పెడితే 50 వేల ఓట్లు తగ్గిపోయినట్టేనని, అది సంతకం, సీలు, ముద్ర వంటివి పట్టించుకోకుండా ఉంటే 50 వేల ఓట్లు తమకు కలిసొస్తాయని భావించింది టీడీపీ. దీన్ని వైసీపీ వ్యతిరేకించింది. దేశం మొత్తం ఒకలా ఉంటే ఏపీలో మాత్రమే మరోలా ఎందుకు ఉన్నాయని ఈసీని ప్రశ్నించింది. అయితే ఇదే విధానాన్ని దేశం మొత్తం అమలు చేయడానికి రెడీ అని చెప్పింది ఎన్నికల సంఘం. ఇప్పుడు కోర్టులో ఈ విషయం మీద యుద్ధం జరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగులంతా తమకు వ్యతిరేకంగా ఓటేశారు కాబట్టి వాటిని చెల్లని ఓట్లుగా చేయాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. మరి కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి.